హర్ముజ్ జలసంధి ఉద్రిక్తంగా మారింది. జలసంధి సమీపంలో అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు పరిస్థితిని మరింత జటిలంగా మార్చేశాయి. ఇలాంటి తరుణంలో ఓమన్ తీరంలో భారతీయులున్న మరో నౌకపై దాడి జరిగింది. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. హర్ముజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో భారతీయులున్న మరో నౌకపై దాడి జరిగింది. పలావు జెండాతో బయలుదేరిన వాణిజ్య నౌక లక్ష్యంగా జరిగిన ఈ దాడిని భారత విదేశాంగ శాఖ ఖండించింది. నౌకలోని 24 మంది భారతీయుల్లో 21 మందిని సహాయక సిబ్బంది రక్షించారని, మరో 3 గల్లంతైనట్లు పేర్కొంది. వీరి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. పరిస్థితులను భారత రాయబార కార్యాలయం నిశితంగా పర్యవేక్షిస్తోందని, రెస్క్యూ ఆపరేషన్పై ఒమన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించింది. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. గల్లంతైన 3 భారతీయులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో నౌకా రవాణాపై నిరంతరం దాడులు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలకు త్వరగా ముగింపు పలకాలని భారత విదేశాంగ శాఖ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్లను కోరింది. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్ అమెరికా చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి నాగరాజ్ నాయుడు అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్కు సమన్లు జారీ చేశారు.